కొన్ని చేస్తున్నాను, ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు, చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నారు. అటువంటిది ఆయన పాత్రే నేను చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేను. అటువంటిది ఇవాళ ఆయన పాత్ర పోషిస్తూ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు భాగాలుగా ఆయన జీవిత చరిత్రను ఆవిష్కరించడం జరుగుతుంది. అంటే మామూలుగా అందరికీ తెలిసింది ఆయన సినిమా జీవితం వరకు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఆయన రాజకీయ జీవితం. ఇవి కాకుండా అంటే ముఖ్యంగా ఇది అమ్మగారు నాన్నగారి మధ్య జరిగే కథ. ఈ ఎన్టీఆర్ కథానాయకుడు, అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు. అంటే ఆవిడ ఆయన జీవితంలో అర్ధభాగస్వామిగా ఎలా ఆయనని ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తూ, అలాగే ఎలా దాంపత్య జీవితం వాళ్ళది ఎలా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ఈ యొక్క పయనాన్ని సాగించారు, జీవన పయనాన్ని. తెలియని విషయాలు కూడా ఎన్నో ఇందులో ఆవిష్కరించబడినవి. ముఖ్యంగా రామారావు అంటేనే మనకు గుర్తొచ్చేది అందరికీ, ప్రతి తెలుగువాడికి, అంటే పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆయన ఒక మహానుభావుడు. ముఖ్యంగా అది అంటే నేను ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం ఆయన నందమూరి తారక రామారావు గారికి కాదు, ఆయన ఒక నటనాలయం, అందులో ఆయన ఒక రాజ నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు. ఆర్ అంటే రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా తను పులకరిస్తుంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే నాకు ఆ పుణ్యదంపతులకు బిడ్డగా పుట్టిన నాకు మా నాన్నగారు కేవలం ఒక తండ్రిగా కాదు, ఒక గురువు, దైవంగా భావించి ఆయన అన్ని విషయాల్లోనూ, ఆయన ఆవేశం అయితేనేమి, లేకపోతే ఆలోచన అయితేనేమి, ఆయన క్రమశిక్షణ అయితేనేమి, అలాగే ఆయన పట్టుదల అయితేనేమి, అన్నిట్లోనూ ఎంతో కొంత వారసత్వంగా సంక్రమించినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. ఇలా ఇంతమంది ఆదరాభిమానాలు పొందగలిగారంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ సరే రామారావు గారు ఒక నటుడిగా తెలుసు అందరికీ. అంతేకాకుండా ఆయన రాజకీయ ప్రవేశం చేయడం, మంచి ఉత్తమ కథానాయకుడిగా ఉన్నప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం, ఎవరైతే ప్రజలు ఆయన్ని ఆ స్థానాన్ని తీసుకెళ్లారో వాళ్ళకి రుణం తీర్చుకోవడం కోసమని ఆయన పార్టీని స్థాపించడం 9 నెలల్లో. సరే అంత చరిత్ర మన అందరికీ తెలిసిందే. తెలియని కోణాలని ఆవిష్కరించేదే మన ఈ రెండు రామారావు గారి జీవిత చరిత్ర 2 భాగాలు, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. మేము ఎప్పుడో అనుకున్నాం సినిమాని అక్టోబర్ విజయదశమికి రిలీజ్ చేద్దాం అనుకున్నాం మొదటి భాగం. రెండో భాగం తర్వాత అనుకున్నాం, ఇంకా డేట్ ఏమనుకోలేం ముందు. కానీ నేను చెప్పాను ఈ సినిమాకి ఎన్నో కాకతాళీయాలు, ఎన్నో యాదృచ్ఛికాలు జరిగాయి. అందులో ఒక భాగం ఏంటంటే కరెక్ట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఈ జనవరి 9న రిలీజ్ కావాలని ఆయన కోరికేమో, ఆ పుణ్య దంపతుల కోరిక. ఆయన ముఖ్యమంత్రిగా 1983లో ప్రమాణం చేసిన రోజు జనవరి 9న, ఆ రోజుకే వచ్చింది మొదటి భాగం విడుదలకి. సో అలాగే అన్నీ ఎన్నో యాదృచ్ఛికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, విద్యాబాలన్ గారు ఉన్నారు, మా అమ్మగారి పాత్ర పోషించారు ఆవిడ, అంటే మా బసవరామ తారకం గారి పాత్ర. ఇవాళ నేను బసవ తారకం ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను ఒక చైర్మన్గా, మా ఆసుపత్రి, మా డాక్టర్లు, మా సిబ్బంది అయితేనేమి, వారందరి సహాయ సహకారాలతో, ప్రభుత్వాల సహాయ సహకారాలతో అయితేనేమి, అలాగే ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ పారిశ్రామికవేత్తల వాళ్ళనైతేనేమి, హాస్పిటల్ సేవలు అందిస్తూ ఇవాళ భారతదేశంలోనే ఆవిడ పేరుతో పెట్టిన ఆసుపత్రి, ఇవాళ భారతదేశంలోనే 7 ఉత్తమమైన ఆసుపత్రుల్లో ఒక ఆసుపత్రిగా ఇవాళ పేరు గాంచింది మన బసవ తారకం ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్. సో ఇలా ఒక రకంగా తల్లి రుణం కొంత తీర్చుకున్నాను. గౌతమిపుత్ర శాతకర్ణిలో మరి టైటిల్స్లో బసవరామ తారకపుత్ర బాలకృష్ణ నందమూరి అని వస్తుంది. ఇప్పుడు తండ్రి రుణం ఈ విధంగా ఈ రకంగా ఇది చాలా అరుదైన అవకాశం, ఏ కొడుక్కి దక్కదు. అటువంటిది ఆ అదృష్టం నన్ను వరించినందుకు, అవకాశం నాకు కల్పించినందుకు ఆ భగవంతుడు ఆయన దీవెనలు నాకు ఇచ్చినందుకు మా పుణ్య దంపతులకు, మా తల్లిదండ్రులకు, వారికి నా
ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రపంచంలోనే ఎక్కడ ఏ ఒక కొడుకు తండ్రి పాత్ర పోషించడం కానీ నిర్మించడం కానీ ఎక్కడా జరగలేదు. అది కూడా 2 భాగాలు. ముందు ఒక భాగం దిగాం, బట్ రామారావు చరిత్ర అంత ఉంది, లార్జర్ దెన్ లైఫ్. సో ఒక భాగం కాదని దాన్ని 2 భాగాలుగా చేసి ఇప్పుడు మొదటి భాగమే 2 గంటల 50 నిమిషాలు వచ్చింది. నేను అన్నా రామారావు సినిమా 2 గంటల 50 నిమిషాలు కాదు, దానవీర చూడకన్నా 4 గంటల 10 నిమిషాలు సినిమా. మరి ఎటువంటి రికార్డు సృష్టించింది సినిమా. 3 పాత్రలు ఒకే ఆయన వేస్తూ దర్శకత్వం వహించి నిర్మించి 3:30 గంటల 4 గంటల 10 నిమిషాలు ఆయనే కనిపిస్తాడు సినిమాల్లో. అటువంటి చరిత్ర మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఆపాదించింది ఎన్టీ రామారావు. సరే మన పక్కన పెడితే ఇక సినిమాలో అందరూ మేము అనుకున్నట్టే ఏది మేము సమ్మించుకుంటా అంటే అందరూ కూడా అందరి యొక్క వాళ్ళ సహాయ సహకారాలతో విద్యాబాలన్ గారు అమ్మగారి పాత్ర నేను చెప్పాను మన లెజెండ్లో కూడా వినాస్త్రియం జనం నాస్తి వినాస్త్రియం జీవం నాస్తి వినాస్త్రియం సృష్టి రేవ నాస్తి అన్నట్టు ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని, అలా అటువంటి ఉత్తమమైన పాత్ర. ఆవిడ ఎంత త్యాగం చేసిందో ఆవిడ జీవితం, అటు ఒక భార్యగా భర్తకు భార్యగా అలాగే బిడ్డలకు తల్లిగా ఆవిడ ఎలా అన్ని విషయాల్లో నేను ప్రోత్సహిస్తూ కొన్ని ఇద్దరి మధ్య ఉన్న వాటిలన్నింటినీ ఎలా ఆవిడ సర్దుకుపోతూ అన్ని ప్రోత్సహించారో. ఇది ముఖ్యంగా ఇది ఒక భార్యాభర్తల మధ్య కథ. మన ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు స్నేహం విలువలు ఆ రోజుల్లో మన సుమంత్ గారు ఇక్కడ వాళ్ళ తాతగారి పాత్ర పోషిస్తున్నారు సినిమాలో. అంటే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర అంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు అంటుండేవారు, మీకు ఇంకో ఒక నాయనమ్మ అదే అక్కినేని పున్నమ్మ గారు, బాబాయ్ నాగేశ్వరరావు గారు అని మా చేత పలకరించేవారు మా చిరు వయసులో. అంటే ఆమె మా నాన్నగారిని పెద్ద అబ్బాయిని సంబోధిస్తూ ఉండేది. ఎవరు అన్న నాగేశ్వరరావు గారు అమ్మగారు. మరి మేము కూడా ఆయన అలాగే ఆ తర్వాత నాగేశ్వరి బాబాయ్ని అనుకున్నమ్మ గారిని పిన్ని అని మా నాన్నగారు మా చేత పిలిపించిన బాబాయ్ పిన్ని ఈ అంకుల్ ఆంటీ అని పలు అర్థాలకు తావు లేకుండా మా కుటుంబం వాళ్ళే మా కుటుంబీకులే అని స్ఫురిస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బాబాయ్ని ఎందుకు అంటే సమకాలీకులు నా ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకుంది ఒకటిని ఇద్దరి దగ్గర నుంచి నేను నేర్చుకుంది. ఒకటేమో నాన్నగారి దగ్గర నుంచి ఆవేశం క్రమశిక్షణ పట్టుదల, అయితే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి బాబాయ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండడం. అంటే పొగడగా మనల్ని ఇతరులు పొగడడం కంటే కూడా మనల్ని విమర్శించుకోవడం. ఇంకా ముందు ఎన్నో ఆలోచనలకి మనం పునాది వేసుకోవడానికి అన్నట్టు అక్కినేని నాగేశ్వరరావు ఆ రకంగా ఎంతో నా జీవితాన్ని కూడా ఆయన ప్రభావితం చేశారు. అంటే కారణం ఏంటంటే దానికి అంబ ఆది మానవ భాషాభివృద్ధిలో అంబ అనే లేగ పలుకు లాంటి ఈ యొక్క ఆది మానవ ఉచ్చారణమైన అంబ అనే శబ్దంలో అటు అమ్మ ఉంది అబ్బా ఉన్నాడు, 2 పదాలు ఉన్నదంటే అబ్బా మొదటివాడు కాబట్టి ఆ మొదటి అక్షరం అతనికి ఇచ్చి అతని తోడబుట్టిన తమ్ముడుకి ఆ 2వ అక్షరం బా నీ 2గా చేస్తే బాబా అయింది. ఇద్దరు అన్నదమ్ముల్లో మొదటిది ఈ కాబట్టి ఈ ఇద్దరిలో ఈ కలిపితే బాబాయ్ అయింది. ఆ బాబాయ్ మన అక్కినేని నాగేశ్వరరావు బాబాయ్. ఇలా ఎంతో అద్భుతమైన అనుభవాలు. అలాగే మా డైరెక్టర్ కృషి గారి గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా, ఎందుకంటే 2 పాత్రలు నేను చేసిన దాంట్లో అంటే ఎన్నో చేస్తున్నాను, అన్నీ అది ఆదరించారు. ఆ ప్రయత్నాలన్నీ నాన్నగారిని ఎలా అయితే మీరంతా ప్రోత్సహించారు అలాగే నన్ను ప్రోత్సహిస్తున్నారు. కానీ 2 పాత్రలు మాత్రం అది ఒకే దర్శకుడి దర్శకత్వంలో క్రిష్ గారి డైరెక్షన్లో. ఒకటేమో మన తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త అంటే మన ఒకడు గౌతమిపుత్ర శాతకర్ణి అయితే ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త మన నందమూరి తారక రామారావు గారు. ఆ 2 పాత్రలు ఆయన దర్శకత్వంలో చేయడం అనేది అంటే మాకు
అవగాహన, అంటే ఒకరి గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవడం, లేకపోతే మా ఆలోచనలన్నీ ఒకటిగా ఒకే విధంగా రూపుదిద్దుకోవడం, అలా మా ఇద్దరి మధ్య ఎందుకో అది 89 రోజుల్లో పూర్తి చేసాం శాతకర్ణి. ఈవేళ ఇది